హైదరాబాద్లోని హైటెక్ సిటీలో జూన్ 19న నూతనంగా ఏరో హెల్త్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు ఎస్ఎస్ రెడ్డి వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను ప్రకటించారు. సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం వల్లే ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మంచినీటితో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ సందర్భంగా నిర్వాహకులు వివరించారు. భారతదేశంలో చూస్తే ఒక డాక్టర్ కి 800 మంది పేషెంట్స్ పాపులేషన్ పీపుల్ ఉన్నారు. సో దేర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ అనేది ప్రతి సంవత్సరం పెరిగిపోతుంది. యావరేజ్ చూసుకుంటే 30,000 రూపాయలు ఒక ఫ్యామిలీ ఒక పర్సన్ స్పెండ్ చేస్తున్నారు ఇయర్లీ. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు మనము హెల్త్ నెగ్లిజెన్స్ మనందరిలో కూడా, మనకి ఏదన్నా ఇంట్లో ఏదైనా జరిగితే లేదా మన చుట్టుపక్కల ఫ్రెండ్స్కి ఏదైనా ఇన్సిడెంట్ జరిగి డెత్ కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా హార్ట్ అటాక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే అప్పుడు మనం అయ్యో మన వాళ్ళకి జరిగింది అని ఒక 2-3 రోజుల వరకు మనం ఆలోచిస్తున్నాము. కానీ no one is going to take very seriously on the health aspect. Why health is being neglected in India? మనకి అందరికీ చాలా కాలం బతకాలని ఉంది, మనకి ఫ్యామిలీ ఉన్నారు, మనకి పిల్లలు ఉన్నారు. దే ఆర్ డిపెండింగ్ ఆన్ us. We have to take care of our family, right? As a responsible family, head of the family or mother also, wife also, వీళ్ళందరూ హెల్త్కి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? మనం బేసిక్గా చూస్తే సినిమాకి, ఎంటర్టైన్మెంట్కి, పార్టీలకి వెళ్తాం, కానీ హెల్త్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఏదైనా అవుతేనే మనము డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ ఆ దగ్గరికి వెళ్తున్నాము. బట్ జనరల్గా మనం యూరోపియన్ కంట్రీస్ కానీ వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే హెల్త్ కేర్ అనేది చాలా ప్రాధాన్యత. మనకి భారత్